హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ప్రముఖ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన బైజూస్ అనే కంపెనీ నుంచి వాళ్ళకి కెరియర్ అఫీషియల్ పేజ్లోనే అసోసియేట్ రోల్ మీద అయితే ఉద్యోగాలు అనేది రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది మినిమం క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండ్ అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్ పీజీ మనం కంప్లీట్ చేసినా కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు, ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు అనమాట. కేవలం ఇంటర్వ్యూ రూపంలో అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్టెడ్ పీపుల్స్కి అందరికీ కూడా ఇనిషియల్గా ట్రైనింగ్ పీరియడ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ శాలరీ గమనించినట్టయితే 4 lakhs per annum అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది గైస్. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. గాయస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మనం గమనించినట్టయితే ప్రముఖ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన బైజూస్ అనే కంపెనీ నుంచి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే జాబు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో గైస్, జాబు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనం గమనించుకొని అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ప్రముఖ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన బైజూస్ అనే కంపెనీ ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. అది ఏంటంటే ఇన్ యువర్ సిటీ, సో మన దగ్గరలో ఉన్న సిటీలోనే మన దగ్గరలో ఉన్న డిజిగ్నేటెడ్ జోన్లోనే మనం వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే ఎనీ గ్రాడ్యుయేషన్, సో ఏ విభాగంలో అయినా సరే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే మనం అనేది అప్లికేషన్స్ అనేది బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే హ్యావింగ్ ఏ కీన్ ఇంట్రెస్ట్ అండ్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సెక్టార్ అనేది మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఏదైతే ఈ యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్ సెక్టార్లోనూ మనకి ఇంట్రెస్ట్ అయితే కలిగి ఉన్నా అండ్ అలాగే మనం డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసి ఉంటే ఈ యొక్క అర్హతలు అయితే మనకున్నట్టయితే మనకి ఈ యొక్క జాబ్ అనేది బెస్ట్ జాబ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరికి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే కిందకి స్క్రోల్ చేసినట్టయితే అదర్ డీటెయిల్స్ మనం గమనించినట్టయితే ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రాసెస్. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇనిషియల్గా ట్రైనింగ్ పీరియడ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ ట్రైనింగ్లోనే మనం ఫుల్గా వర్క్ అంతా కూడా నేర్పించడం అయితే జరుగుతుంది గైస్. సో అండ్ అలాగే అండర్ ఏ ట్రైనీ ప్రొఫైల్, సో మనము ట్రైనింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దాంట్లోనే మనకి ఆ యొక్క ప్రొఫైల్ రోల్లోనే ట్రైనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ డ్యూరేషన్ అంతా కూడా మనకి మంత్లీ రూపంలో స్టైఫండ్ రూపంలో అయితే మనకి పే చేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది కదా. సో ఏదైతే మనం ట్రైనింగ్ అనేది ఇనిషియల్గా మనం తీసుకుంటామో ఆల్మోస్ట్ 4 weeks ఆర్ 5 weeks దాకా ట్రైనింగ్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క టైంలోను మనకి స్టైఫండ్ రూపంలో అయితే మంత్లీ బేసిస్ కింద శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ అలాగే సక్సెస్ఫుల్ completion of training, candidates will be the promoted the role of an associate. So that means BDA, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్కి అయితే మనము ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అయితే ప్రమోట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మాత్రం మనకి ఫుల్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మెన్షన్ చేశారు. సో మినిమం ప్యాకేజ్ ఆఫ్ 4 LPA ఫిక్స్డ్ అనమాట గైస్. సో అదనమాట ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేటప్పటికి మనకి మంత్లీ బేసిస్ కింద స్టైఫండ్ అనమాట. సో స్టైఫండ్ అంటే ఏం లేదు, మనకి శాలరీలో ఆఫ్ శాలరీ వస్తుంది అనమాట. సో ట్రైనింగ్ పీరియడ్లోకి మనకి 20K per month అయితే మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో అదనమాట ఆఫ్టర్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 lakhs per annum ఫిక్స్డ్ శాలరీకి అయితే మనకి మినిమం ప్యాకేజ్ కింద అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే 3 lakhs per annum అయితే వేరియబుల్ అనేది మనకి ఎక్స్ట్రా కూడా మనకి అవైలబిలిటీతో ఉంది. ఆఫర్ అయితే చేయటం ఈ యొక్క రిక్రూట్మెంట్ దాని నుంచి అయితే మనం చూస్తున్నాం గైస్. అండ్ అలాగే మన మోర్ డీటెయిల్స్ మనం గమనించుకున్నట్టయితే ఇంట్రెస్టెడ్ ఇన్ మెంటరింగ్ అండ్ గైడింగ్ స్టూడెంట్స్ అని అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి సో గైస్, ఈ యొక్క లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన బైజూస్ కంపెనీ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో బైజూస్ కంపెనీ నుంచి అయితే వాళ్ళకి అనేది లెర్నింగ్ అయితే అందిస్తూ ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్కేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి 10th క్లాస్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ దాకా అయితే అనేది కోర్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని అనేది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా టీచ్ చేయాల్సి అయితే ఉంటుంది యాజ్ ఎ మెంటర్గా అయితే మనం అనేది. అండ్ అలాగే గుడ్ ఇంటర్పర్సనల్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా కలిగి ఉండాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది కదా. సో అందరి డిస్క్రిప్షన్ మనం గమనించినట్టయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇండివిజువల్గా కాంట్రిబ్యూటర్ రోల్, సో వర్కింగ్ ఇన్ ఏ టీమ్
సో హెల్ప్డ్ స్ప్రెడ్ ఆఫ్ బైజూస్ లెర్నింగ్ ఇన్ అవర్ సిటీ. సో ఇక్కడ ఏమంటున్నారంటే క్లియర్గా చెప్పాలంటే మన యొక్క సిటీలోనే మనం వర్క్ చేసుకునే ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. అండ్ అలాగే బైజూస్ సంబంధించి కూడా మనం అనేది న్యూస్ అనేది స్ప్రెడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది గైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళైతే మనము బైజూస్ కంపెనీ ఇది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీనికి సంబంధించి కోర్సెస్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీతో ఉంటాయి. సో డెమో అనేది మనం బైజూస్ సంబంధించి అయితే మనం చూపించి ఈ యొక్క కోర్సెస్ అయితే మీరు తీసుకున్నట్టయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఆయన అయితే మనం రిక్వెస్ట్గా అడిగైతే బైజూస్ సంబంధించిన అన్నీ కూడా మనకి కంపెనీకి సంబంధించి కోర్సెస్ సంబంధించి స్టూడెంట్కి ఏవైతే హెల్ప్ఫుల్గా ఉంటాయో ఎడ్యుకేషన్ పర్పస్ మీద అన్నిటికి కూడా మనం అనేది కంపెనీ తరపున అయితే మనం స్ప్రెడ్ చేయాల్సి అయితే ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో అదనమాట. అండ్ అలాగే బైజూస్ వే ఆఫ్ లర్నింగ్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ విల్ బీ ది రెస్పాన్సిబుల్ ఆఫ్ మెంటరింగ్ అండ్ సేల్స్ ఇన్ ది డిజిగ్నేషన్ జోన్. సో మనకి కొన్ని జోన్స్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మరి ఏరియా దగ్గరలోనే కొన్ని విలేజెస్ కానీ కొన్ని ప్లేసెస్ కానీ జోన్ కానీ మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళైతే మనము స్టూడెంట్స్కి ఏదైతే లర్నింగ్ ఉంటుందో మన డెమోస్ ఏదైతే ఉంటుందో కంపెనీకి సంబంధించి అవన్నీ చెప్పి అయితే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేసి కోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసేసి సబ్స్క్రిప్షన్ తీసుకునే విధంగా మనకి డీటెయిల్డ్గా కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనేది చెప్పడం అయితే జరుగుతుంది కదా. సో ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా ఇదే ఉంటుంది అనమాట. ఇనీషియల్గా మన ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్లోనే మనం వర్క్ అంతా కూడా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటని కూడా ఉంటుందన్నమాట. అప్పుడే మనం వర్క్ అంతా నేర్చుకోవచ్చు. అండ్ శాలరీ కూడా 4 lakhs per annum అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. సో ఇలాంటి జాబ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అప్లికేషన్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్ అండ్ అలాగే డిస్క్రిప్షన్లోనూ మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు సింపుల్గా అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ మీద లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అఫీషియల్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే అప్లై నౌ అనేది ఆప్షన్ అయితే కనబడటం జరుగుతుంది. అప్లై ప్రాసెస్ కోసం సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో ఫిల్ ది డీటెయిల్స్ అనేది కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్ నంబర్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ ఆఫీస్ సిటీ అయితే మీరు మెన్షన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ విజయవాడ అనేది మెన్షన్ చేస్తున్నాను అనమాట. అండ్ సేల్స్ సర్కిల్స్ కూడా మనం మెన్షన్ చేయాల్సి అవుతుంది. సో విజయవాడని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి 2 డిజిగ్నేషన్ జోన్స్ అయితే మీరు చూపించడం జరుగుతుంది అనమాట. 1 బెంజ్ సర్కిల్ అండ్ 1 ఏలూరు రోడ్ అయితే కనబడటం జరుగుతుంది. సో అదనమాట. డేట్ ఆఫ్ బర్త్‌ని కూడా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. హైయెస్ట్ క్వాలిఫికేషన్ మనం మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఏ ఇయర్‌లో కంప్లీట్ అయిందని మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్‌ని కూడా మీరు ఇక్కడ అప్‌లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మీ యొక్క జెండర్‌ని కూడా మెన్షన్ చేసుకొని కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే సో అప్లై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ప్రాపర్‌గా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవుతుందనమాట. సో పాపప్ మీద థాంక్ యూ ఫర్ ది అప్లికేషన్. అవర్ రిక్రూటర్స్ విల్ కనెక్ట్ విత్ యూ సూన్ అనేది చెప్పడం జరుగుతుందనమాట. సో మనకి ఎవరైతే రిక్రూటర్స్ ఉంటారో వాళ్ళు త్వరలోనే మనల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట. ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చారో, ఏదైతే మీరు మొబైల్ అడ్రస్ ఇచ్చారో ఆ రూపంలో అయితే మనకి ఫర్దర్ స్టెప్స్ అన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇనీషియల్‌గా ట్రైనింగ్ పీరియడ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్టెడ్ పీపుల్స్‌కి అందరికీ కూడా జస్ట్ ఇంటర్వ్యూ రూపంలోనే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. జాబ్‌కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలపండి. నేను రిప్లై ఇస్తాను. సో ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. So that's all. Thank you. Thanks for everyone.